సంగీతం వినడం పాపమా అనే ప్రశ్న అడగడం జరిగింది. చూడండి, సంగీతం అంటే అల్లాహతాలా ప్రకృతిలో పక్షుల ద్వారా కానీ మరియు ప్రకృతి యొక్క గాలి ద్వారా కానీ వివిధ రకాలైనటువంటి శబ్దాల ద్వారా ఒక రకమైనటువంటి లయను ఉంచడం జరిగింది. అది అట్లాంటివి వినడంలో కానీ లేదా అట్లాంటివి పాడడంలో కానీ ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఇస్లాంలో సంగీత వాయిద్యాలు కొన్నింటిని నిషేధించడం జరిగింది. పైగా సంగీతంలో పైపెచ్చు ఇస్లాం ఏం చెప్తుందంటే ఫహష్ కలాం అంటే ఏదైతే అసభ్యకరమైనటువంటి పదజాలం కానీ షిర్కియా కలాం అల్లాహకు భాగస్వామ్యం కల్పించేటువంటి కలాం అటువంటి సంగీతం కానీ లేదా కవితలు కానీ మరియు వంశాలని ఎత్తిపొడుచుకునేటువంటి కవితలు కానీ వాళ్ళ శూరత్వాన్ని ప్రకటించుకునేటువంటి కవితలు కానీ ఇట్లాంటి వాటిని ఇస్లాం డిస్కరేజ్ చేసింది. అది పాటల రూపంలో ఉన్నా సరే మరే విధమైనటువంటి రూపంలో ఉన్నా సరే. అలా కాకుండా సంగీత వాయిద్యాలు మరీ ఎక్కువగా లేకోకుండా ఏదైనా మంచి పర్పస్తో ఒక మోటివేషన్ కోసం కానీ లేదంటే మరేదైనా మంచి పర్పస్ కోసం ఏదైనా ఒక పాట విన్నా అందులో తప్పేం లేదు. కానీ ఆ కవిత్వంలో నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఆ పదాలు మాత్రం షిర్కివి కానీ కుఫ్రు కానీ లేదా ఫహష్ కలాం అంటే అసభ్యకరమైనటువంటి పదజాలం కానీ ఇటువంటివి ఉండకూడదు. అయితే దీని నుంచి ఎంత రక్షింపబడితే అంత మేలు. పాటలు వినడం నుంచి ఎంత రక్షింపబడితే అంత మేలు. ఇది ఉన్నటువంటి వాస్తవం. మనం పూర్తిగా హరామ్ అని చెప్పేసి ఫత్వా ఇవ్వలేము, పూర్తిగా హలాల్ అని చెప్పేసి కూడా మనం ఫత్వా ఇవ్వలేము. మనం దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటామో దాన్ని బట్టి ఆ సంగీతం యొక్క హుర్మత్ అనేది మారిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి.